హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా బుంగడికి అయితే ఈవినింగ్ రొటీన్లో ఇంకా హోంవర్క్ చేపిస్తున్నాను అనమాట. నిజం చెప్పనా అబద్ధం చెప్పనా, దానికి స్కూల్కి వెళ్ళిన కానీ నేను హోంవర్క్లు కట్టాలి ఏం చేపిస్తలే. వాళ్ళ టీచర్ చూసుకుంటుందిలే, అబ్బా ఇక్కడ రుద్ది వాళ్ళ టీచరు రుద్ది ఇంకా పిల్ల అబ్బాయి ఇంట్రెస్ట్ ఉండదులే అని వదిలేసా. కాకపోతే ఏమైందంటే దానికి ముందే అన్నీ నేర్పించాను. కాకపోతే అన్నీ చెప్పిద్ది గడగడగడగడ. పెన్ను పెట్టమంటే పెట్టదనమాట బుక్ మీద. అంత చిరాకు. అంటే రీసెంట్గానే అభ్యాసం చేయించాం కదా, దాన్ని చెయ్యి తిరగమంటే ఏం తిరిగిద్ది చెప్పండి. ఇంకా నేనే కొంచెం ఇలా బుక్స్ కొనిస్తాను, కొంచెం ఇలా రాపిచ్చండి హోంవర్క్ లాగా అంటే ఇంకా కొంచెం వాళ్ళ టీచర్ ప్రాక్టీస్ చేపిస్తున్నారు, ఇంక ఇంటికాడ నేను ప్రాక్టీస్ చేపిస్తున్నాను అనమాట. నేను మర్చిపోతున్నాను కూడా ఈ మధ్య, అంతేలే నేనే చెప్పి నేనే మర్చిపోతున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి మనకి స్టడీ టేబుల్స్ అలాంటివి ఏమి లేవు, ఇంత చిన్న వయసులో ఎందుకులే అని నా ఉద్దేశం అనమాట. ఇంట్లో ఉన్నదాన్ని బార్లు ఇచ్చేసి బుక్ పెట్టేసి బుంగని రాయమంటున్నాను. అది ఇప్పుడే అంటుంది, అమ్మ నేను ఇలా చూశాను స్కూల్లో ఉంది మాకు ఇలా స్టడీ టేబుల్ ఇలాంటివి అని చెప్తుంది అనమాట. మన ఇంట్లో ఉన్న ఈ ఏదైనా ఐటెంని ఇలా మనకు తగ్గట్టు యూజ్ చేసుకోవాలని ఇంకా చెప్తానమాట. ఇంత చిన్న వయసులో ఎందుకు ఇలాంటివి చెప్తావు, నీ పిసినారితనాన్ని కూడా ఇక్కడ కూడా ఉపయోగిస్తున్నావు అనుకోకండి. ఇప్పుడే చెప్పకపోతే సర్లే చిన్నపిల్లని కొనిచ్చేసామనుకో, ఒక సర్టన్ ఏజ్ వచ్చినాక మన మానవే అంటే మానతారా, నువ్వు అప్పుడు ఎందుకు కొనిచ్చావు నాకు ఇప్పుడు ఎందుకు కొనేది లేదా అని కంపారిజన్స్ వస్తాయి. ఫస్ట్ నుండి ఎలా ఉన్నావు అలాగే ఉన్నావు అనుకో, ఓకే మా అమ్మ చిన్నప్పటి నుండి ఇంతేలే అన్న ఫీలింగ్లో ఉంటారు. ఇంకా ఉన్న ఐటెంలే వాళ్ళకి తగ్గట్టు ఎలా మర్చుకోవాలో కూడా మనకు అవసరం అయ్యేటట్టు కూడా వాళ్ళకి అర్థమైద్ది కదా, ఒక చిన్న ఐడియా కూడా వాళ్ళకి వచ్చిద్ది కదా అన్న థాట్లో అనమాట. ఇది రైటో రాంగో అయితే నాకు చెప్పండి కమెంట్ సెక్షన్లో. నాకైతే ఇది కొంచెం రైట్ అనిపిస్తుంది. ఇంకా మా భూంగడి అమ్మో తల్లి బొట్టు అయితే చెప్పండి ఎట్టా ఉందో. టీవీలో చూసి అమ్మ నాకు ఇక్కడ పెట్టు అంటే పెట్టాను అనమాట బొట్టు. వాళ్ళ క్యూట్గా చిన్న మూర్తలాగా ఉందనమాట. నేను చెప్పా కదా దానికి చెప్పడం ఇష్టం అని, రాయడం అయితే అసలు ఇష్టం ఉండదని. ఇంకా బుక్కులు తెచ్చుకుని అమ్మ నాకు ఇది చెప్పు నేను చెప్తాను నువ్వు అడుగు అని అంటది. కాసేపు ఏమో అది టీచర్ అంట నేను స్టూడెంట్ అంట, ఇలాంటి ఆటలన్నీ ఆడిద్ది అనమాట.